అందరికీ నమస్తే అండి. ఇక్కడ చూసారా ఇక్కడ నేను చిన్న వినాయకుడిని పెట్టాను. ఇక్కడ చెట్టుని మనం కట్ చేసినప్పుడు అక్కడ కింద సేమ్ మన గణనాథుడిలాగా మన ఏనుగు ముఖం వచ్చేసి 4 కాళ్ళలాగా వచ్చాయన్నమాట అనుకోకుండానే. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. కొంచెం కళ్ళు తర్వాత ఒక 3 నామాలు కనుక దిద్దితే ఇంకా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడైతే ఒక చిన్న పందిరేసామన్నమాట. అక్కడ ఒక ఫ్లోరల్ క్రీపర్స్ అలా పెట్టాము. ఈ రాళ్ళన్నీ కూడా మన పొలంలో ఉన్నాయి. కొద్దిగా ఇలా కూర్చోడానికి అనువుగా ఉన్నాయన్నీ ఇలా వేయించుకున్నాం మనము. ఇంకా ఇది ఎర్లీ మార్నింగ్ అండి. ఆ రోజు ఇంటి దగ్గర నుంచి ఇడ్లీ పిండి తీసుకొని వచ్చానమాట. లాస్ట్ టైము మనము ఇడ్లీని పనసాకుల్లో చేసాం కదా, సో అరిటాకుల్లో చేస్తే కూడా బాగుంటుంది అనేసి ఈసారి అరిటాకుల్లో ట్రై చేశాను. అయితే నేను లాస్ట్ పనస ఇడ్లీలు చేసిన వీడియోలో మనం గ్లాసుల్లో చేసి ఈ స్టాండ్ ఆర్డర్ చేశాను, తట్టె ఇడ్లీలది. అది రాలేదు అనుకున్నాం కదా. ఇంకా ఇది వచ్చినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి అంటే ఇది ఓన్లీ పొలం కోసమే తీసుకున్నానండి, ఫామ్ దగ్గరికి. ఇంటి దగ్గర అయితే మనకు రెగ్యులర్గా వాడేది ఉంటుంది కదా. ఇలా ప్లేట్స్ లాంటిదైతే ఇందులో మనము ఇలా బనానా లీఫ్ కానీ తర్వాత మన పనసాకులు కానీ కుట్టి ఇలా చేసుకోవచ్చు అనేసి ఇది ఆర్డర్ చేశాను అనమాట. ఇంకా ఆ రోజు ఇడ్లీ ఒక గిన్నెలో వాటర్ పోసేసి ఆ స్టాండ్ పెట్టేశాను. తర్వాత ఇక్కడ ఏంటంటే ఇంకా కొన్ని విత్తనాలు వేసుకుందాము అని చెప్పి నేను విజయరామ్ గారి దగ్గర నుంచి తెచ్చిన విత్తనాలు, తర్వాత కొన్ని ఫ్రెండ్స్ పంపించారు, కొన్ని సాయిలీలా వ్లాగ్స్ నుంచి తీసుకొచ్చినాయి, ఇవన్నీ కూడా వేద్దాము, అసలు ఏమేమి వేద్దామని సార్ట్ అవుట్ చేసుకుంటున్నాను అనమాట. నాకు అందరికంటే కూడా విజయరామ్ గారి దగ్గరవి అండ్ సాయిలీలా వ్లాగ్స్వి, అంటే విజయరామ్ గారి దగ్గర ఓన్లీ మన ఏమంటారు నాటు విత్తనాలే దొరుకుతాయి కదండి మనకు, దేశీ సీడ్స్. సాయిలీలా వ్లాగ్స్లో తన దగ్గర అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి. అన్నీ కూడా జర్మినేట్ అవుతున్నాయి అన్నమాట. తన దగ్గర సీడ్స్ అయితే ట్రస్ట్ వర్తి అని చెప్పొచ్చు. నేను ఇప్పటికీ 2 times తన దగ్గర ఆర్డర్ పెట్టుకున్నానండి. దేశీ సీడ్స్ దొరికేటి అన్నేమో విజయరామ్ గారి దగ్గర, మిగతా అన్నీ కూడా తన దగ్గర ఆర్డర్ చేశాను. ఇంకా అవన్నీ చూసుకొని ఎక్కడ లాస్ట్ టైము చెప్పెళ్ళానని చెప్పాను కదా, పొలంలో కొంతమేర అన్నీ తీసేసి అక్కడ కొద్దిగా సెట్ చేయండి అని చెప్పెళ్ళాను అనమాట వాచ్మెన్ అంకుల్ వాళ్ళకి. ఇంకా ఇక్కడ ఒకటి మనకి డ్రిప్ బటన్స్ ఉంటాయండి, అంటే మనకు ఎంత అవసరమైతే అంతే ఆన్ చేసుకునేలాగా చిన్న డ్రిప్ బటన్స్ ఉంటాయన్నమాట. సో ఈ ప్లేస్లో ఎక్కువగా నడవడంతో అసలు మనకు చాలా వరకు ఇక్కడ విత్తనాలు రావట్లేదండి. అయితే ఏం చేసామంటే ఎలాగూ ఈరోజు కర్రీ చేయాలి కదా అని చెప్పి అదేదో గోంగూర పికిల్ చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ ప్లేస్ని మాత్రం అంటే ఇక్కడ ఈ వాక్వేకి కావాల్సినంత వరకు ఈ గోంగూరను కూడా హార్వెస్ట్ చేసేసి తీసేసి దీన్ని దారిలాగా ఉంచానండి. అంటే ఇక్కడ ఎప్పటికీ కూడా ఈ కొద్ది ప్లేస్ని విత్తనాలు వేయకుండా నడవడానికి వదిలేయాలి అనుకున్నాను. తర్వాత దుంపబచ్చలు కూడా వచ్చింది, ఇంకా వీటి మధ్యలో కలుపులు తీసుకోవాలి. అయితే ఇవి చాలా ఎక్కువ వేయడం వల్ల అండి మన గంగవాయల కూర బాగా దగ్గరికి వేయడంతో ముదిరిపోయింది అండ్ పువ్వు కూడా వచ్చేసింది అనమాట. అందుకే కంప్లీట్గా ఈసారి హార్వెస్ట్ చేయాలి అనుకున్నాము. సరే ఈవినింగ్ వెళ్ళేటప్పుడు కంప్లీట్గా హార్వెస్ట్ చేయొచ్చు అని ఇప్పుడు మనకి కుకింగ్కి కావాల్సినంత కొంతవరకే తీసాను. యాక్చువల్గా నానమ్మ బాగా చెప్పినట్టు గుర్తండి నాకు, మన తోటకూర సీడ్స్ ఒకటి, మన ఈ గంగవాయల కూర సీడ్స్ ఒకటి, ఉసిక ఉంటుంది కదా, ఉసికలో కలిపి వేస్తే బాగా వస్తుందని అన్నారు. కానీ నేను ఎక్కువగా వేసేసినట్టున్నాను, చాలా ఎక్కువ మడొచ్చింది కానీ కొంచెం ముదిరిపోయినట్టుగా అయింది. సో ఇంకా నెక్స్ట్ టైం వేసేటప్పుడు ఇదొకటి కరెక్షన్ చేసుకోవాలి అనేసి అనుకున్నాను. ఇంకా అంకుల్ వాళ్ళ అమ్మాయి వచ్చింది కానీ ఇంకా ఇక్కడైతే స్టార్ట్ చేయలేదండి. ఈ ప్లేస్లో తీసేటప్పటికల్లా ఇంకా ఈ ఆకుకూరల దగ్గర అయితే తీసుకోలేదు కలుపు. వంకాయ చెట్లలో వాట్లలో తీసింది కానీ ఇంకా మనకి ఈరోజు వంటకు కావాల్సినంత వరకు, హార్వెస్ట్కి కావాల్సినంత వరకు అయితే కుకింగ్కి కావాల్సినంత వరకు అయితే హార్వెస్ట్ చేసేసాను.
ఇంకా మడులు కడితే ప్లేస్ ఎక్కువగా అయిపోతుంది అనేసి అనుకుంటున్నానండి. కానీ చాలామంది మంచి మంచి ఐడియాస్, సజెషన్స్ ఇస్తున్నారు. అవి కూడా నేను ఈసారి మాత్రం మడులు లేకుండా వేద్దాం అనుకుంటున్నానండి సీడ్స్. అంటే ఈసారి వచ్చే పంటను బట్టి ఈసారి ఉండే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ చూసి అప్పుడు డిసైడ్ అవ్వాలి ఎలా కట్టాలి అనేది అనుకుంటున్నాను. అన్నెసరీగా ఖర్చు ఎందుకు అన్నట్టుగా ఆగిపోతున్నాను అనమాట. ఇంకా నేను వచ్చేసరికి ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. మంచిగా నెయ్యి వేసి పొడి చల్లుకొని తింటే అదే ప్లేట్లో తినేయొచ్చండి. అసలు టేస్ట్ బాగుంది అండ్ తక్కువ పనిలో అయిపోయింది అని అనిపించింది. నేను లాస్ట్ వీడియోలో చూపించాను కానీ పర్టికులర్గా షేర్ చేయలేదండి. ఈ ముందు వేసిన మన క్రీపర్స్కి వేసిన పందిరి చాలామంది ఇది షేర్ చేయమని అడిగారు. సో ఈ పందిరి ఏంటంటే మన కంటైనర్ దగ్గర నుంచి తీసుకొని లాన్ వరకు అండి. లాన్ ఇటు ఎండ్ నుంచి మొదలుపెట్టి కంటైనర్ ఈక్వల్గా కాకుండా లాన్ మనకి ఇటు సైడ్ రైట్ సైడ్ ఎక్స్టెండ్ అయింది కదా, అక్కడి వరకు మేమైతే ఈ ఇనుపది జాలీలాగా వేయించుకున్నాం అనమాట ఇట్లాగా. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే వరండాలోకి కొంచెం ఎండ రావడం అన్నది కొద్దిగా తగ్గుతుంది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే కంటైనర్ ముందు మనకి ఫ్లోరల్ క్రీపర్స్ అవి పాకించుకుంటే బాగుంటాయి కదా అని చెప్పి అదొకటి ప్లాన్ చేసేసి వాటి కోసం పెట్టించుకున్నాం అనమాట. ఇంకా నేను గోపాల్ గారి నర్సరీలో తెచ్చిన కొన్ని మొక్కలైతే వేసుకున్నాను ఈ పోల్స్ దగ్గర. కింద కూడా మనము ఈ వాచ్మెన్ వాళ్ళ అల్లుడు మేస్త్రి పని అని చెప్పాను కదండి, అతనికి మన దగ్గర రాళ్ళు స్టోన్స్ ఉన్నాయి. ఒక బస్తా సిమెంట్ తెప్పించేసి అన్నిటికీ ఇలా స్టాండర్డ్గా దిమ్మెల్లాగా కట్టించేసామన్నమాట. అంటే అవి ఇట్లా ఊపినా కూడా ఊగకుండా ఉంటాయి. అండ్ ప్రతి పోల్ దగ్గర కూడా క్రీపోస్ అయితే వేసానండి. అన్ని ఫ్లోరల్ క్రీపోసే వేసుకున్నాము. అండ్ ఈ పోల్స్కి అయితే ఆల్రెడీ మనీ ప్లాంట్స్ ఉన్నాయి. అంటే మరీ క్లమ్జీగా కాకుండా కొంచెం చూడటానికి బాగుంటేలాగా వేసాము. అండ్ ఇక్కడ చూడండి అసలు ఎంత బాగా గూడు పెట్టుకుందో పిచ్చుక, నాకైతే భలే అనిపించింది. అంతకు ముందు వీకే వాటర్ పోసి వాటర్ బాటిల్స్ ఇంట్లో యూజ్ చేయట్లేదండి బరువు వల్ల. అలా పెట్టాను మనీ ప్లాంట్, ఎంత చక్కగా వచ్చాయో. ఇక్కడ ఒకటి పెట్టాను చూసారా, ఇక్కడ కనిపిస్తుందా మీకు వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో. అక్కడ ఒక బాటిల్ పెట్టాను, ఇక్కడ ఒక బాటిల్ పెట్టాను. ఇక్కడ బాటిల్కి అయితే ఇలా చక్కగా గూడ్లాగా చేసింది. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే అది చూడగానే. సో ఇక్కడైతే ఈ వర్క్కి విత్ పెయింట్ అండ్ ఆల్ 20,000 పడిందండి మనకు. ఈ వర్క్ చేసినందుకు మెటీరియల్కి, పెయింట్ కాస్ట్, పెయింట్ వేయడానికి అంతా కలిపి చెప్తున్నాను. ఇలా పిల్లర్స్ అయితే మనకి ఎన్ని పిల్లర్స్ వచ్చాయంటే 5 పిల్లర్స్ వచ్చాయండి మనకి. 5 or 6 పిల్లర్స్ వచ్చాయి. పైన కూడా ఇట్లా బాక్సెస్ లాగా అంత గ్యాప్తో ఎందుకు పెట్టామంటే కింద మనకి గడ్డి ఉంది కదండి, మనకి ఎంతో కొంత షేడ్ ఎండ కావాలి. మరీ చిన్నగా పెట్టిస్తే షేడ్ అనేది తగ్గిపోతుంది, మళ్ళీ గడ్డికి ప్రాబ్లం అవుతుందని అంతవరకు ఎండొచ్చేలాగా పెట్టుకున్నాము. అండ్ ఇక్కడ ఎంట్రన్స్లో మాత్రం నేను ఈ మొక్కలు తీసుకొచ్చాను కదా, పూణే వెరైటీ అని చెప్పి, వీటి పేర్లు ఎప్పుడు గుర్తురావు నాకు. ఇది వచ్చేసి 800 పర్పుల్ వెరైటీ, ఇంకొకటి వచ్చేసి వైట్ కలరు. పోల్ కట్టొకటి ఇటొకటి ఇలా పెట్టుకున్నాం అనమాట. అంటే ఇంటి ముందు మనకి ఇలా ఎంట్రన్స్లో చూడటానికి లుక్ బాగుంటుందని. ఇవన్నీ లాంగ్ రన్లో ఒక 6 monthsలో మనకు అంతా అల్లుకొని బ్లూమింగ్ వచ్చే టైంకి బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి. అండ్ మనం రేపు పొద్దున కంటైనర్ తీసినా కూడా ఈ ఐరన్ని కట్ చేసి వేరే దగ్గర కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకు జస్ట్ ఆ కూలీలు వేస్ట్ అవుతాయి తప్పితే ఐరన్ మెటీరియల్ అయితే మనకి వేస్ట్ అవ్వదన్నమాట. ఇంకా నేను కర్రలతోటి సిమెంట్ పోల్స్ తోటి చేయించిన అది ఎంతవరకు స్టాండర్డ్గా ఉంటుందోలే, ఇదైతే రీయూజ్ కూడా చేసుకోవచ్చు అని చెప్పి ఇలా ఐరన్తో చేయించామండి. మళ్ళీ మనకి ఐరన్ జస్ట్ కట్ చేసుకొని ఎక్కడంటే అక్కడ రీయూజ్ చేసుకోవచ్చు. అందుకనే దీన్ని ఇలా చేయించాము. అండ్ మీకు నేను ఇంతకుముందు షేర్ చేశాను కదా, ఇక్కడ ఒక ఆర్చ్ చేయించాము ఎంట్రన్స్లో. మనకు గేట్ పక్కనే ఉంటుందన్నమాట ఇక్కడ ఎంట్రన్స్. ఇక్కడ ఆర్చ్ చేయించి ఇక్కడ కొన్ని మంచి ఫ్లవర్ క్రీపర్స్ కూడా పెట్టాను. అండ్ ఈ టైప్ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఒక 2 మా సిస్టర్ తీసుకొచ్చిందని చెప్పాను కదా, వాటిని కూడా అటొకటి ఇటొకటి యూజ్ చేసామన్నమాట. ఇంకా వీళ్ళు మధ్యలో సపోర్ట్ కోసం మధ్యలో ఒక చిన్న రాడ్స్ లాగా పెట్టి చేశారు. హైట్ అయితే 9 feet వరకు పెట్టించామండి. కొంచెం అంటే క్రీపోస్ కిందికి వచ్చినా కూడా మనకు తలకు తగలకుండా ఉంటాయి. మనం 6 feet ఉన్నా ఒక 2 feet అలా మనకి క్రీపోస్ కిందికి వచ్చినా కూడా బాగుంటుంది అని చెప్పి కొంచెం హైట్లోనే ప్లాన్ చేసామన్నమాట. దీనికి కూడా రెడ్ ఆక్సైడ్ పెయింట్ వేయించేసాము.
ఎందుకంటే అది కొంచెం మనకు తుప్పు పట్టకుండా వాటర్ పడ్డా కూడా మనకు జంగ్ అనేది రాకుండా తుప్పు పట్టకుండా ఉంటుంది. అందుకే ఐరన్కి అయితే ఖచ్చితంగా మనం మెయింటైన్ చేయాలి. సో ఇక్కడ ఇందాక సీడ్స్ తీసాను అన్నాను కదండి, ఇదంతా కూడా ఇట్లా లెవెల్ లాగా చేపిచ్చేసాను. తర్వాత ఇంకా గంగవాయల కూర, టమాటో, మధ్యాహ్నం లంచ్ కర్రీ చేసుకుందాం అనేసి అవన్నీ నేను అమ్మకి కట్ చేసి ఇచ్చాను. అండ్ గోంగూర కూడా పచ్చడి చేసామన్నమాట, గోంగూర పచ్చడి. సారీ, ఇది గోంగూర పచ్చడి కాదు, మన ఏమంటారు అది ఉంది కదా, మన రత్నపురి గడ్డ ఉంది కదా, అది అన్నమాట. అసలు ఎంత బాగుందంటండి, పప్పులో వేసుకున్న ఆకు, తర్వాత మనం రోటి పచ్చడికైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఈ రెసిపీ. నాకు ఇప్పుడే తెలుసండి, అంతకుముందు ఎప్పుడు ఇన్ని ఇయర్స్లో తినలేదు, కానీ ఎంత టేస్టీగా ఉందో. అండ్ చాలా అంటే చాలా మెడిసినల్ వాల్యూస్ కూడా ఉంటాయంటండి ఈ రత్నపురి గడ్డ ఏమంటారు క్రీపర్లో కూడా. అందుకని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి గంగవాయల కూర, టమాటో కర్రీ చేసాము. ఏదైనా కూడా అండి, నేను ఇంతకుముందు వీడియోస్ చూసేటప్పుడు అందరూ ఇంత టేస్టీగా ఉంటాయి ఇంటి పంట అని అంటే నేను నిజంగా ఏదో అనుకున్నాను, కానీ అది నిజంగా అండి అసలు ఎంత టేస్ట్ మారిపోతుందంటే, అంటే మనం పెద్దగా మసాలాలు పెద్దగా కాన్సన్ట్రేట్ చేసి చెయ్యకున్నా కూడా జస్ట్ అలాగా ఒక చుక్క ఆయిల్ వేసి ఉప్పు కారం వేసినా కూడా ఎక్కడ లేని రుచి వస్తుంది కూరగాయలకి. ఇది నేను చెప్పినా కూడా మీకు అబ్బో అనిపిస్తుంది. అది మనం ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే మనం దాన్ని ఎంజాయ్ చేయగలుగుతాం ఆ టేస్ట్ని. ఇక్కడ నేను కుంకుడుకాయలు వేసాను కదండి లాస్ట్ వీక్, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి అనమాట. ఇక్కడ కూడా కొంచెం చెన్నంగాకు, తర్వాత కొన్ని రకాల సీడ్స్ వేసాను. ఎందుకంటే అక్కడ మనము లెవెల్ చేశాక ల్యాండ్లో వేసుకోవాలనేసి ఇందులో వేసి పెట్టాను. కొన్ని మొలకలు అయితే రావడం స్టార్ట్ అయిపోయింది. ఇంకా అమ్మ పచ్చడి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు నిజంగా చెప్తున్నా, ఈ రోట్లో నూరే పచ్చళ్ళు తినాలని చెప్పి మన తోటలో ఉన్న వాటిలో ఏ వచ్చాయి పచ్చడికి అనేసి వెతికి మరీ ఒక రోటి పచ్చడి అయితే ఖచ్చితంగా చేసుకుంటామండి. ఇంకా గోంగూర అందుకే నేను చాలా ఎక్కువగా వేశాను, ఎక్కువ తింటాము. అండ్ గోంగూర రోటి పచ్చడి అయితే నాకైతే వీక్లీ 2-3 టైమ్స్ తిన్నా కూడా నాకు నోటికి మంచిగా అనిపిస్తుంది, టేస్టీగా అనిపిస్తుంది అనమాట. అందుకనే ఇంకా ఖచ్చితంగా ఒక రోటి పచ్చడి అయితే వేసుకుంటాం ఇక్కడికి వచ్చినప్పుడల్లా. ఇంకా ఇక్కడ చూస్తే మీరు అన్ని ఇలా మడుల్లాగా చేయించేసామండి. అంటే ఇదంతా కూడా ఈ ఒక్క లైనే కొంచెం బెండ చెట్లు అండ్ పచ్చి బఠానీలు లాస్ట్ టైం హార్వెస్ట్ చేసి చూపించాను కదా, ఆ ఒక్క చెట్లు ఉన్నాయి. ఇంకా ఇక్కడి నుంచి అక్కడి వరకు అన్నీ ఇట్లా మడులు కట్టేశాము. యాక్చువల్గా అంకుల్కి షోల్డర్ కొద్దిగా 15 days బ్యాకే ఎయిర్ క్రాక్ వచ్చిందనమాట. సో అతను ఎక్కువ వర్క్ చేయలేకపోతున్నారు. వాళ్ళ అల్లుడు ఎవరైతే ఉన్నారో అతను చేశాడనమాట ఈ మళ్ళు, ఇతనే అనమాట అబ్బాయి. ఇంకా అంకుల్ వాళ్ళ ఊరెళ్ళి కొంచెం చూపించుకొని వస్తానమ్మా, చేతికి నాటు వైద్యం చేస్తారు, ఇక్కడైతే ఎక్కువ వర్క్ చేయొద్దని చెప్తున్నారు. పాపం తనకు వర్క్ చేస్తున్నప్పుడల్లా షోల్డర్ పెయిన్ వస్తుందండి, అందుకనే తను ఊరెళ్తానన్నారు. ఇంకా ఈరోజే అంటే ఈ వీడియో షూట్ చేసిన నెక్స్ట్ డేనే తను ఊరెళ్ళారనమాట. అక్కడ పసరు మందుతో కట్టు కడతారంట, అదేవిధంగా మందు తాగడానికి కూడా ఎంటీ స్టమక్లో ఇస్తారంట. సో ఇంకా ఈ మడులన్నీ అయితే ఆ అబ్బాయే కట్టాడు. అతనికి వ్యవసాయం ఈ అబ్బాయికి ఇంకెక్కువగా ఉందండి వ్యవసాయం చేసిన అనుభవం, అందుకే చాలా చక్కగా మడులు క్లియర్గా కట్టేశాడనమాట. ఇంకా ఇది 12 o'clock అలా అవుతుంది. సరే లంచ్ చేశాక మధ్యాహ్నం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అట్లా వేసుకుందాము సీడ్స్ అనేసి అనుకున్నాం అనమాట. ఇంకా నేను వంట కూడా రెడీ అయిపోయిందండి, పచ్చడి నూరేసాను అండ్ టమాటో గంగవాయల కూర కూడా రెడీ అయిపోయింది. ఇంకా లంచ్ చేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాము. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మరో మంచి వీడియోతో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుంటాను. మీరైతే వీడియోని మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ కూడా చేయండి. ఉంటాను.